religion is the opium of the people. This is a quote which given by Karl Marx. Karl Marx ఏమంటాడంటే మతం అనేది మత్తు పదార్థం లాంటిది. There is no God. There is no God. Who created the God is a barbarian. Who created the God is a stupid. This is the great quote given by పెరియార్ ఈవి రామస్వామి నాయకార్. అంటే దీని అర్థమైంది, రిలీజియన్ని సృష్టించిన వాడు ఒక స్టూపిడ్ అనే కాన్సెప్ట్లో ఆయన చెప్తాడు. కానీ నేను ఈరోజు ఒక ఇద్దరు వ్యక్తులతో మాట్లాడినా, వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక పర్సన్ ఏమన్నాడంటే, నువ్వు ప్రతిరోజు ఒక 45 సార్లు పాటు అల్లా 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 అని నామకరణం చేయు, యూ గెట్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, ప్రతిదీ నీకు మంచి జరుగుతుందని ఒక వ్యక్తి అన్నాడు. ఇంకో పర్సన్తో మాట్లాడేటప్పుడేమో ఐ బిలీవ్ ఇన్ ఆత్మ అండ్ పరమాత్మ, నేను ఆత్మని మరియు ఆ దేవుడు పరమాత్మ అంటే దేవుడిని నేను నమ్ముతా అనే కాంటెక్స్లో చెప్పాడు. అవన్నీ నేను పక్కకు పెట్టేసేసి ఒకటైతే నేను చెప్పగలుగుతా, నేను ఇక్కడ వచ్చేసి ఇగో ఈ ఎన్వైర్న్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉంది, నేను ఈ నీటిని నమ్ముతా, ఆ చెట్టుని నమ్ముతా, ఎందుకంటే వీటికి ప్రాణం అనేది ఉంది, వీటికి లైఫ్ అనేది ఉంది. ఈ లైఫ్కి సంబంధించి షింటో రిలీజియన్లో నేచర్ని నమ్మండి అంటే ట్రీస్ని నమ్మండి అండ్ నీటిని నమ్మండి, ఈ క్రియేచర్స్ని నమ్మండి అనుకుంటూ షింటో రిలీజియన్ జపాన్కి సంబంధించి చెప్తుంది. ఈవెన్ ద చార్వక రిలీజియన్లో కూడా సేమ్, అక్కడ మనం పంచభూతాలని నమ్మండి అని చెప్పి చెప్తుంది. అంతెందుకు ఒక్కొక్క రిలీజియన్, ఇప్పుడు జైనిజం తీసుకోండి, ఇప్పుడు నేను ఈ చెట్ల గురించి మాట్లాడుతున్నప్పుడు చెట్లకి లైఫ్ ఉంది అని అన్నాం. ఈ జైనిజంలో కూడా ఎవ్రీ క్రియేచర్ ఆన్ ద అర్త్ హ్యాస్ లైఫ్, ప్రతి ఒక్క జీవికి లైఫ్ అనేది ఉంది అని జైనిజం చెప్తుంది. మరి ఆ పర్స్పెక్టివ్ కనుక తీసుకుంటే జైనిజంలో ప్రతి ఒక్క జీవికి లైఫ్ ఉంది అని అన్నప్పుడు ఆ లైఫ్ అనేది దేవుడు సృష్టించలేదు, ఇట్ హ్యాస్ ఓన్ క్రియేటెడ్, అది సొంతంగా క్రియేట్ చేయబడింది అని చెప్పి జైనిజం చెప్తుంది. అలా ఒక్కొక్క రిలీజియన్ కి సంబంధించి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంది. అలాంటప్పుడు వై యూ పీపుల్ ఆర్ బిలీవింగ్ యువర్ రిలీజియన్ ఇస్ ద గ్రేటర్? అఫ్ కోర్స్ మీ రిలీజియన్ గ్రేటరే, నేను తప్పనను, కానీ మా రిలీజియనే గ్రేటర్ అనడంతో పాటుగా పక్క రిలీజియన్ కూడా రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మనకు కామన్ మినిమం గా ఉండవలసినటువంటి సెన్స్. అంతెందుకు ఈవెన్ అప్పుడప్పుడు మనం ఫేట్ అని నమ్ముతాం, ఫెటలిజం అంటాం. ఫెటలిజం అని అంటే ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ డిటర్మైన్డ్, ప్రతిదీ తలరాతలో రాసి పెట్టుంది. దిస్ ఇస్ ఆల్సో వన్ రిలీజియన్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అజీవికం విచ్ క్రియేటెడ్ బై ద మాకలి గోసల పుత్త. మరి అలాంటప్పుడు దీని అర్థం ఏంటిది? ఏ దానికి సంబంధించి ఫిలాసఫీ అంతే ఉంటది, అంటే ఏ రిలీజియన్ ఫిలాసఫీ దాందే. అలాంటిది ఆ రిలీజియన్ కోసం ఒకడు, ఈ రిలీజియన్ కోసం ఒకడు గొడవలు పడడం ఆపేసి మానవ సేవే మాధవ సేవ అంటే సర్వీస్ టు ది హ్యూమన్ విచ్ ఈస్ ఈక్వల్ టు ద సర్వీస్ టు ద గాడ్. అలా ఎప్పుడైతే నువ్వు హ్యూమన్ సర్వీస్ అనేది చూజ్ చేసుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు ఉన్నత స్థాయికి చేరుకుంటావు. ఇలా ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ అనేవి మీకు కావాలి అని అనుకుంటే, పాసిబిలిటీ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మోర్ ఓవర్ మీ ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళకి షేర్ చేయండి.